హలో అండి అందరికీ వెల్కమ్ టు చంద్ర స్టడీ సర్కిల్. ఏపీ వెబ్సైట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించి పూర్తి సమాచారం మనం ఒక వీడియోలో తెలిసాం. సో ఆ వీడియో చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ వెబ్సైట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, అది ఏ విధంగా అప్లై చేయాలని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఎవరైనా ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం. ఎలా ఉంటుందో, ఎలా అప్లై చేయాలో పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్ అనేది. సో వెబ్సైట్లోకి ఏపీఎస్హెచ్ అని కొట్టంగా ఇలా వస్తుంది. అఫిషియల్ వెబ్సైట్ అండి ఇది. మనం ఇట్లా క్లిక్ చేయగానే హోమ్ పేజ్ అయితే ఎలా ఉంటుంది, ఎన్ని సెట్లు అప్లై చేసి ఏ సెట్ రిలీజ్ అయింది ఎలా అనేది మనం పూర్తి డీటెయిల్స్ దీంట్లో తెలుసుకోవచ్చు. ఏపీ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే 2025 సో ఇలా వస్తుందండి. సో హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుంది. మనం స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని 4 ఉంటాయి. ఫస్ట్ అయితే ఫీ పేమెంట్ చేసిన తర్వాతే ప్రాసెస్ ఉంటుందండి. స్టెప్ 1 మీద నొక్కగా ఇలా ఉంటుంది. క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అని ఉంటుందని మన డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేమ్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్లో ఏ విధంగా ఉందో అది అలా ఇవ్వాలి. మొబైల్ నెంబరు మన నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ సెల్ఫ్ ఫాదర్ మదర్ అనేది అందులో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి అంటే వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ ఏ కేటగిరీ ఇవ్వండి, సబ్ క్యాస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసేసి పేమెంట్ పే అనేది నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చండి. మన డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఉన్నట్లయితే కొన్నిసార్లు పేమెంట్ ఇష్యూ అయితే అవుతూ ఉంది. ఒకసారి చూసి మీ సర్వర్ ఉన్న టైంలో అప్లై చేయండి. సో నెక్స్ట్ వచ్చి మనం పూర్తిగా ఇవ్వలేదు కాబట్టి ఇలా వచ్చిందని ఏమి లేదు సార్. నెక్స్ట్ స్టెప్ 2 అండి. స్టెప్ 2లో క్వాలిఫైడ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. క్యాండిడేట్ నేమ్ ఇస్తాము, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాము. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇలా అండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు మనం ఏ డిగ్రీది ఇవ్వాలండి. తర్వాత మొబైల్ నెంబర్ ఇస్తే చెక్ పేమెంట్ స్టేటస్ మీద నొక్కితే వస్తుంది. నెక్స్ట్ స్టెప్ 3 అనేది ఇలా ఉంటుంది. పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మన పేమెంట్ సక్సెస్ అవ్వగానే రిఫరెన్స్ ఐడి ఉంటుంది. క్వాలిఫై ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇస్తే ప్రొసీడ్ టు ఫైల్ అప్లికేషన్ అని ఉంది కదండి, మనం ఇవ్వలేదు కాబట్టి అలా చూపించింది. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 4 అండి. ఈ మొత్తం మనం అందులో పూర్తి డీటెయిల్స్ అడిగిన తర్వాత స్టెప్ 4 ఇది. పేమెంట్ ఐడి ఇస్తాము, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారండి. లాస్ట్ స్టెప్ అయిపోగానే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ క్లిక్ చేస్తాము. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అంటే డిగ్రీది ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సో మనం ఎంటర్ చేయలేదు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలి. ఎంటర్ చేయలేదు కాబట్టి అలా వచ్చింది. సో గెట్ ప్రింట్ అప్లికేషన్ అనగానే మొత్తం అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ అయితే ఇలా ఉంటుందండి. సో ఇవన్నీ డీటెయిల్స్ మొత్తం మనం ఈ 4 స్టెప్పుల్లో ఏమి ఇచ్చామో ఆ రిలేటెడ్ సంబంధించి మొత్తం ఉంటాయండి. మనం ఏమి ఇచ్చామో ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవడానికి ఇది చూడవచ్చు. ఎట్లా అనేది పూర్తి సమాచారం ఎట్లా ఉంటుంది. అప్లికేషన్ లాస్ట్కి అప్లై చేయగానే ఎలా వస్తుంది. సో మనం నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్లు ఎక్కడెక్కడ పెట్టుకున్నాము ఏంటి అనేది, మనం 9th క్లాస్ నుంచి మనం డిగ్రీ 3rd ఇయర్ దాకా ఎక్కడ చదివాము, ఏ ఇయర్ పాస్ అయ్యాము, ఈ పాసింగ్ అనేది పర్సంటేజ్ అనేది ఇస్తాము. అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎలా ఉంది మొత్తం 500 రూపాయలు అండి దీనికి సంబంధించి. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరింత సపోర్టివ్గా ఉంటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో చంద్ర స్టడీ సర్కిల్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్.